పాపము నుండి వచ్చినటువంటి జీతం ఏమైంది? మరణమైంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ మరణములో నుంచి మనల్ని జీవములోనికి నడిపించటానికి ప్రభువు మనకొక ఆజ్ఞను ఇస్తా ఉన్నారు. హల్లెలూయా. మరి గతములో ఆదామైతే ఆజ్ఞను అతిక్రమించాడు, దానివల్ల మరణం వచ్చింది. ఈరోజు సజీవుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు, అభిషిక్తుడైన వారు, మన కొరకు ప్రాణమును దానముగా అర్పించినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నోట నుండి వచ్చినటువంటి సజీవునిగా అండి. మామూలుగా ఒక నరునిగా ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ఆజ్ఞ ఇవ్వలేదు, కానీ ఆయన సజీవునిగా తను తాను కనబరుచుకున్న తర్వాత ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అది ఎందుకు అని అంటే, ఆయన తను తాను సజీవునిగా కనబరుచుకున్నాడు. ఆయన మరణించలేదని, మరణమును జయించి తిరిగి లేచినటువంటి సజీవుడైన దేవుడని తన్ను తాను కనబరుచుకుని, నా మాటను అంగీకరించిన వాడు సజీవునిగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఆయన సజీవుడు కాబట్టి ఆయన యొక్క జీవములోనికి మనము వెళ్ళాలి అని అంటే ఆయనను వెంబడించడం అనేది తప్పనిసరి. ఆయన ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటి? ఇప్పుడు మన మరణము నుంచి జీవంలోనికి వెళ్ళాలి అని అంటే, ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాటను మనము, ఆయన యొక్క ఆజ్ఞను అతిక్రమించకుండా దాన్ని అనుసరించడమే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ కదా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక. హల్లెలూయా. యెరూషలేము అంటే దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా. యెరూషలేము అంటే దేవుడు ఉన్నటువంటి స్థలము, అంటే వాక్యమును బోధించే స్థలము, వాక్యము మనతో మాట్లాడే స్థలం అని అర్థం. మనల్ని ఎక్కడి నుంచి వెళ్ళిపోవద్దంటున్నాడు ప్రభువు? యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. హల్లెలూయా. నా వలన వినినటువంటి తండ్రి యొక్క వాగ్దానము. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు జీవమును అనుగ్రహించడానికి వచ్చారు. జీవమును ఇవ్వడానికి తన ప్రాణాన్ని, తన యొక్క రక్తాన్ని, తన యొక్క జీవాన్ని ధారబోసి నీకు నాకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఆయనను జీవపు దాతగా తన తండ్రి మన కొరకు ధారబోసాడండి. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి మనల్ని అంగీకరించుట కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని త్యాగముగా, బలి అర్పణగా సమర్పించి, ఇక్కడ దేవుడు ప్రభువు చెప్తున్నటువంటి మాట, నన్ను పంపిన వాని యొక్క వాగ్దానము కొరకు మీరు కనిపెట్టుకుని ఉండమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేన్ని కనిపెట్టుకోవాలి? ఇప్పుడు ప్రభువు బోధించినటువంటి మాటను మనం ఏం చేయాలంట అండి? అనుసరించాలంట, ఆచరించాలంట. హల్లెలూయా. దాన్ని పట్టుకుని మనము బ్రతకాలంట.